ఒడిశాలో చూసినట్లయితే ఏకంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఓబీసీ రిజర్వేషన్స్ లేకుండా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఓన్లీ ఉద్యోగాలలో ఎస్సీ బీసీ రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ సర్వే చేసుకొని రిజర్వేషన్స్ కోసం బిల్స్ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించట్లేదు, దీని మీద యాక్ట్ అవ్వట్లేదు. మళ్ళీ నిన్న ఈరోజు అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్స్ పాస్ చేసుకోవడం జరిగింది జీవో ఇవ్వడానికి. మన కళ్ళ ముందు తమిళనాడు ఎగ్జాంపుల్ 1993 నుంచి ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా 69% రిజర్వేషన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ 9th షెడ్యూల్. షెడ్యూల్ 9లో పెట్టుకోవడం వల్లనే అక్కడ పొలిటికల్ విల్ని యునైటెడ్గా వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవడం వల్ల అన్ని పార్టీలకు అతీతంగా వెళ్ళి అక్కడ అప్పట్లో నరసింహారావు గారి మీద ప్రెజర్ పెట్టి తీసుకోవడం జరిగింది. సార్ బిఎస్ రాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హైకోర్ట్స్ అడ్డుకోవడానికి పుష్కలంగా, ఎందుకంటే ప్రీవియస్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా సార్ చెప్పారు, అవన్నీ కూడా ఉండడం మన ముందు ఉన్నాయి. సో 50% బ్రేక్ సీలింగ్ని బ్రేక్ చేయాలనుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ కనుక బ్రేక్ చేయాలనుకుంటే కనుక వాళ్ళ ముందు ఇప్పుడున్న ఏకైక మార్గం షెడ్యూల్ 9లో పెట్టుకోవడం ఒక్కటే. అది మనకు కానీ, తెలంగాణకు కానివ్వండి, లేకపోతే మధ్యప్రదేశ్ కానివ్వండి, లేకపోతే బీహార్ కానివ్వండి, లేకపోతే ఒడిశా కానివ్వండి, ఇవన్నిటి కూడా 9th షెడ్యూల్ ఒక్కటే మార్గం. అలా లేదు మేము చేయలేము, 9th షెడ్యూల్లో పెట్టలేము అంటే కాన్స్టిట్యూషన్నే మీరు అమెండ్ చేయండి. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 15(5), ఆర్టికల్ 16(5), ఆర్టికల్ 243, D6, T6లో క్లియర్గా మీరు ఎలా అయితే 16(6)లో క్లియర్గా అప్ టు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని కాన్స్టిట్యూషన్లోనే పెట్టారో, అలా ఓబీసీలకు, బీసీలకు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అనేసి ఒక అమెండ్మెంట్ అయినా చేయండి. మీరు షెడ్యూల్ 9లో పెట్టారు, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయరు. ఎలక్షన్స్ రాగానే, ఈరోజు బీహార్ ఎలక్షన్స్ రాగానే అక్కడ సామాజిక న్యాయం మీదనే మొత్తం ఎలక్షన్స్ జరుగుతుంది. అక్కడ అన్ని పార్టీలు కూడా సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ సామాజిక న్యాయంలో బీసీలకు వాటా ఎంత, ఆ వాటాకు తగ్గట్టుగా మాకు న్యాయం చేయాలనేసి. అలాగే ఇక్కడ అడ్మిషన్స్ అయిపోతున్నాయి ఆల్రెడీ. యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్లో ఎంసెట్ అడ్మిషన్స్ అయిపోయాయి, మెడికల్ అడ్మిషన్స్ అయిపోతున్నాయి. రేపు 25th కల్లా యూనివర్సిటీలో అడ్మిషన్స్ అయిపోతాయి, డిగ్రీ కాలేజెస్లో అడ్మిషన్స్ అయిపోయాయి, నోటిఫికేషన్ రాబోతుంది. మళ్ళీ 42% ఇంప్లిమెంట్ చేయకుండా నోటిఫికేషన్ వేస్తున్నారు. మళ్ళీ నిన్న సార్ చెప్పినట్లు నిన్న బిల్లో 42% విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయో లేవో క్లియర్గా చెప్పలేదు. దీని మీద డిస్కషన్ లేదు. ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేసి మాకు రాకుండా వాటాని రాకుండా చేస్తున్నాయి. బహుశా ఇంత పీస్ఫుల్గా, డెమోక్రటిక్గా, కాన్స్టిట్యూషనల్ వేగా పోరాడుతున్న, ప్రపంచంలో పోరాడుతున్న ఒకే ఒక వర్గం ఏదైతే ఉందంటే అది ఓబీసీలో మాత్రమే అనేసి మాకు అనిపిస్తుంది. ట్రంప్ నోబెల్ బహుమతి కోసం ట్రై చేస్తున్నాడు. నోబెల్ బహుమతి ట్రంప్ కాదు, పీస్ఫుల్గా పోరాడుతున్న ఓబీసీలకు ఇవ్వాలి ఫస్ట్. ఇంత పీస్ఫుల్గా చేస్తున్నా కూడా మీరు ఏమి అవ్వనట్టుగా, చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈరోజు పొలిటికల్ పార్టీస్ ఈరోజు ముందుకెళ్తున్నాయి. విద్యార్థులు, ముఖ్యంగా యువత రిజర్వేషన్లు కనుక, ఈ 42% రిజర్వేషన్స్ కనుక రాకపోతే కనుక చాలా నష్టపోతున్నాం. ఈడబ్ల్యూఎస్ వల్ల, రిజర్వేషన్స్ వల్ల చాలా నష్టపోతున్నాం. కొత్త జీవోలు తీసుకుని వచ్చి రిజర్వేషన్ కేటగిరీస్లోనే కన్ఫైన్ చేస్తున్నారు. ఇలా వయలేషన్స్ చేస్తున్నారు, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. మొత్తానికి ఈ జనరేషన్ కనుక పోరాడపోతే, యువత కనుక పోరాడపోతే వచ్చే జనరేషన్ క్షమించరని కూడా మనకు ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని పరంగా చిరంజీవి సార్ గారు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి
పూర్తి మద్దతు ఉందని కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారి అధ్యక్షతన పెద్దలు మాజీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మరియు ఆల్ ఇండియా బీసీ కమిషన్ చైర్మన్ ఈశ్వరయ్య గారు మరియు పెద్దలు బిఎస్ రాములు గారు, స్టూడెంట్ ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ సోదరులు కిరణ్ కుమార్ గారు, ఇంటలెక్చువల్ ఫోరం మెయిన్ సభ్యులు పిడికిలి రాజు గారు, కేవి గౌడ్ గారు, మా బీసీ సంఘాల మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ సభ్యులు పెద్దలు దుర్గయ్య గౌడ్ గారు, బైరి శేఖర్ గారు, ఐలి వెంకన్న మరియు బెదిర ఐలి వెంకన్న బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులందరూ కూడా వేదిక మీదున్నోళ్లకు మరియు వేదిక ముందున్న బీసీ సోదరులందరికీ కూడా నమస్కారము. ఈరోజు నిన్న అసెంబ్లీలో 42% రిజర్వేషన్ మీద ప్రభుత్వము చేసింది సాధ్యమా అని సారు ఈ మీటింగ్ పెట్టిండు. దాని మీదనే పెద్దల అడ్వైస్ తీసుకుంటాము సార్ది. మనం ఏం చేయాలి, ఏ విధంగా సాధించాలి, ఇది కోర్టులలో నిలబడుతుందా? ఎందుకంటే ఇంతకు మొదలే 10 రాష్ట్రాలలో పెట్టిండ్రు, అక్కడ చట్టం కాలే కాబట్టి ఒక్క తమిళనాడులే 69% చట్టంగా రూపొందించి వాళ్ళు అనుభవిస్తున్నారు బీసీ రిజర్వేషను. మళ్ళీ ఇక్కడ మన రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో మన బీసీ పక్క రాష్ట్రం కర్ణాటక సీఎం అయిన సిద్దిరామయ్య గారి ద్వారా పెట్టి 20 నెలలుగా 5 సార్లు పెట్టిరు అసెంబ్లీలో. ఇప్పుడు 2 సార్లు గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్సు, మళ్ళా రాష్ట్రపతి దగ్గర చట్టం చేసి ఇక్కడి నుంచి పంపిరు. అన్నిట్ల దగ్గర పెండింగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న జీవో పెట్టి ఎందుకు స్థానిక సంస్థల ఎలక్షన్లో జరిపించి నిధులు సాధించాలని వాళ్ళ ఉద్దేశం. కానీ రిజర్వేషన్ అనేది పకడ్బందీగా బీసీలకు అమలు చేయాలని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా మనకు ఈ రిజర్వేషన్ అనేది చేసి పెట్టాలి, చట్ట రూపంలో చేయాలని ఈ పాలకులకు మన బీసీల మీద వాళ్లకు మంచి ఉద్దేశం లేదు అనేది మనకు కనబడుతుంది. వేదిక మీదకి రావాలని కీర్తిలత గారు, మహిళా సోదరిమణి, ఈ విధంగా చట్టము చేసి మనకు స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ చేయాలనే ఉద్దేశం లేదనేది మనకు పక్కా కనిపిస్తుంది. ఎందుకంటే 2 సార్లు ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసిరు ముఖ్యమంత్రి గారు, ఎంతోమంది ఎంపీలు వచ్చిరు. కానీ ఆ సమావేశానికి రాహుల్ గాంధీ గారు వస్తారు అని అన్నారు. ఎందుకంటే భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చి ప్రభుత్వము ఏర్పడేదాకా మాత్రము అంతా బాగానే జరిగింది. దాని తర్వాత మన బీసీలను నిర్లక్ష్యం చేస్తూ చట్టము పకడ్బందీగా పార్లమెంట్లో జరిగే విధంగా ఏ అఖిలపక్షాన్ని తీసుకపోలేదు, ఎవరిని తీసుకపోలేదు. అసలు పార్లమెంట్లో చర్చనే జరగలేదు. పార్లమెంటు బయట మాత్రము 2-3 ఎంపీలు ఏదో జరగాలి అనేది రిజర్వేషన్ 42% జరగాలని మామూలుగా ఓ బ్యానర్ పట్టుకొని నిలబడ్డారు. కానీ పార్లమెంట్లో చర్చనే జరగలేదు. జరగంది 9th షెడ్యూల్లో చేర్చకుండా మనకు రిజర్వేషన్ ఇస్తామంటే వాళ్ళే ఎవరినో పెట్టి కోర్టులకు పోతారు. కోర్టులకు పోయి కొట్టేసి ఈ 5 సంవత్సరాలు గడుపుకుంటారు. కానీ బీసీలకు ఎవరు సరిగ్గా చట్టం చేసి రిజర్వేషను తమిళనాడులో జరిగిన విధంగా చేయాలనే సదుద్దేశం లేదు. కాబట్టి ఏ విధంగా సాధించాలని ఇప్పుడు మన ఈశ్వరయ్య గారు అంతా మన అందరికీ చెప్తారు, మీడియాకు, ప్రెస్కు. మళ్ళా చిరంజీవి సార్ కూడా ఆయన ఏ ప్రణాళిక పెట్టినా కూడా ఇక్కడ తెలంగాణలో మరియు
భారతదేశంలో కూడా బీసీలకు ఈ చట్టం చేసి వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఏమంటారు, జనగణనలో కులగణన చేస్తా అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీర్మానం చేశారు. కానీ ఎప్పుడు చేస్తామంటే 20 ఏళ్ళ చేస్తాము అని అంటారు. అది ఈ సాధ్యం ఎప్పుడు, ఇక్కడ పూర్తి కాలం అయిపోతుంది. తర్వాత రాగానే జమిలీ ఎలక్షను, అది డీలిమిటేషను అని చెప్పి టైంపాస్ చేసి మన బీసీలను ఈ 3 పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వము 10 సంవత్సరాల అధికారంలో ఉంది, రైతు బంధు ఇచ్చింది, అన్ని ఇచ్చింది. కానీ మొత్తము రెడ్డిలనే అగ్రవర్ణాలనే నమ్ముకొని అధికారం నడిపించింది. ఇప్పుడు వాళ్ళు మోసం చేసినప్పుడు బీసీలు గుర్తుకొస్తున్నారు. వీళ్ళందరి మేధావులది ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా అయితే రాజ్యాధికారాన్ని కాపాడి అప్పుడు బీసీలను రిజర్వేషన్ ప్రకటించి వీళ్ళు ప్రకటించగానే, కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించగానే ఆయన కూడా ప్రకటించి ఈ అగ్రవర్ణాల సీట్లు మార్చి బీసీలకు ఇచ్చి ఉంటే ఈరోజు ఇబ్బంది కాదు కదా. వాళ్ళకు ఆయనకు చేయాలనే ఉద్దేశం లేదు. బీజేపీ వాళ్ళేమో ముస్లింలను సాకుగా చూపి రిజర్వేషను 20 ఏళ్ళ చేస్తామని చెప్తున్నారు. 27 వరకేమో ఆయన ప్రధానమంత్రి గుజరాత్ నుంచి ఉన్నాడు కాబట్టి అక్కడనేమో ముస్లింలను చేర్చి 70 కులాలను చేర్చి ఆయన్నే మాట్లాడి రిజర్వేషన్ ఇస్తున్నాడు. తెలంగాణకు వచ్చే వరకు మాత్రము 3 పార్టీలు మన బీసీలను వాడుకొని ఇడిచేసే విధంగానే జరుపుతున్నాయి. కాబట్టి మనందరం కూడా సారు సారథ్యంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ పనిచేస్తుంది. ఇంటలెక్చువల్ ఫోరము అందరం కలిసి కూడా పనిచేయాలని డిసైడ్ చేసుకున్నాము. మనం ఈ రిజర్వేషనే కాదు, ఈ రిజర్వేషన్ అడుగుతూ ఉంటాము, అది తప్పనిసరిగా అడుగుతాము. కానీ మనకు బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా కూడా సారు సారథ్యంలో పెద్దలు ఈశ్వరయ్య గౌడ్ గారు అందరూ సహకరించి, ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి నిమ్మలంగా ఇంట్లో ఉండే టైంలో కూడా బీసీలందరికీ కూడా పనిచేస్తుండు. కాబట్టి వీళ్ళందరి సారథ్యంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ మా సభ్యులందరూ కూడా పనిచేస్తాము. బీసీలకు రాజ్యాధికారం రావాలి. ఈ చట్టసభలలో ఈ రిజర్వేషన్ దక్కే విధంగా కూడా గట్టిగా సారు అందరూ ప్రయత్నం చేయాలి. మేము వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులకు హృదయపూర్వక నమస్కారం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నిర్మాణం చేసినటువంటి పెద్దలకి అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారం, స్వాగతం. మొన్నటిదాకా మనం మాట్లాడిన మాటలు, చర్చలు అన్నీ అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుందా లేదా అని. నిన్న మున్సిపల్ చట్ట సవరణ, గ్రామ పంచాయతీల చట్ట సవరణ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా అవి అమల్లోకి వస్తాయా, ఎప్పుడు గవర్నర్ ఆమోదిస్తారు, జీవో ఎప్పుడు చేస్తారు, ఎన్నికలకు వెళ్ళేటప్పటికీ కలెక్టర్లకి నియోజకవర్గాల విభజన రిజర్వేషన్ ఎట్లా చేస్తారు, అవి సెప్టెంబర్ 30 తేదీ లోపల ఎలా అమలవుతాయి, అది కోర్టు ఇచ్చిన పరిధి. ఓ నెల పెంచుకున్నా కూడా ఇప్పటిదాకా వస్తుంది అనేవి ఇప్పుడు మన ముందున్న తక్షణ సమస్యలు. గవర్నర్ గారు బిల్లు ఎప్పుడు సంతకం పెడతారో తెలియదు. 3 నెలలు గడువు లోపల చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒకసారి చెప్పింది. అదొక ప్రాసెస్. మనమంతా కలిసి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఒక బృందంగా 100 మంది 200 మంది గవర్నర్ గారు కలిసి దయచేసి వెంటనే వాటిని ఆమోదించండి అని చెప్పి అడగవచ్చు. ఒకటి. రెండవది, హైకోర్టు బార్ అసోసియేషన్కి ఇంటలెక్చువల్స్ ఫోరం వెళ్ళి ఒకవేళ ఈ బీసీ రిజర్వేషన్ మీద ఏదైనా పిటిషన్స్ వస్తే వాటిని మేము వాదించము, మేము బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఉన్నాము అని ఒక తీర్మానం చేయాలని చెప్పేసి మనం ఒక విజ్ఞాపన ఇవ్వవచ్చు. మీరు బీసీల వైపు ఉన్నారా, 42% ఆమోదించేదైతే అది చట్టాలలో
జీవులలో ఉండే లోపాలను బట్టి దాన్ని కొట్టివేయడం కోసం కృషి చేయకుండా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి అడగవచ్చు. నైతిక మద్దతు ఇదొకటి. అలాగే ఇది రాజ్యాంగంలో చట్ట సవరణ పార్లమెంట్ ఆమోదిస్తేనే అవుతుందని చెప్పేసి అవాకులాభన కృష్ణమోహన్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా అంటున్నారు, జస్టిస్ ఈశ్వర గారు కూడా అంటారు. అందువల్ల ఆ ప్రాసెస్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి గవర్నర్ ఆమోదించిన తర్వాత వాటిని మళ్ళీ హోమ్ మినిస్టర్కి చేరిన తర్వాత అవి పార్లమెంట్లో ఎజెండాకు వచ్చిన తర్వాత ఆమోదిస్తారు, పడేస్తే పక్కకు పడేస్తారు. ఈ ప్రాసెస్ ఉంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో వెంట తరమడం, వెంటాడడం, ముందుకు నడపడం అనేది మన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చేస్తున్నది, ఇంకా చేయాలి. ఇలా మనంతా మేధోపరమైన చర్చ, ఒత్తిడి, నైతిక కృషి. అందువల్ల ఇప్పుడు రాజ్యాంగ పరంగా మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మన గమనంలోకి తీసుకొని ఏ భాషలో మాట్లాడితే మనకు అనుకూలంగా ఉంటారో ఆ భాషను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జాతీయ దిమకారంలో తను ప్రత్యేకమైన ఒక భాషని నేర్చుకొని ఆ భాషలో మాట్లాడడం వల్ల అప్పుడు సైమన్ కమిషన్ వచ్చింది, అది కమ్యూనల్ అవార్డు ఇచ్చింది. ఆ కమ్యూనల్ అవార్డు పూర్ణ ఒప్పందంగా గాంధీతో ఒప్పందం జరిగింది. అది ఆ తర్వాత భారత రాజ్యాంగంలో చేర్చబడ్డది, మనకు తెలుసు. మన కోసము అలా అడిగినప్పుడు కాలేకర్ కమిషన్ వేశారు. ఆ తర్వాత అది ఆగిపోయింది. ఆ తర్వాత రాష్ట్రాల వారిగా చేసుకోమన్నారు. ఇక గత కొన్ని దశాబ్దాలుగా మహిళలు తమకు రిజర్వేషన్ కావాలన్నారు చట్టసభలో. అది ఆగి మనకి మొన్న 2023 సెప్టెంబర్ 21 తేదీ 22 తేదీలలో పార్లమెంటులో ఆమోదం చేసి 2027 తర్వాత అమలు జరుపుతామని అన్నారు. కనుక వాళ్ళని అలా సంతృప్తిపరిచి మహిళల్ని అలా గుంపులో కలుపుకున్నారు, వాళ్ళకు సంతృప్తి ఇచ్చారు. ఇప్పటిదాకా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి సామాజిక వర్గాల వారీగా, ఓటర్ల బ్యాంకు వారీగా చూసుకున్నప్పుడు ముస్లింలని సెపరేట్ చేశారు కాంగ్రెస్, వీళ్ళు బీజేపీ వాళ్ళు. అది ఓటు బ్యాంకు వేరే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని ఒక ఓటు బ్యాంకు కోసం ఒక రాజకీయాలు కొన్ని జరిగాయి, సక్సెస్ అయ్యాయి. జనతా పార్టీ, జనతాదళ్, ములాయం సింగ్ యాదవ్, లాల్ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వగైరా. అయితే ఆ తర్వాత ఇక మరి ఎస్సీలకు ఎట్లాగో రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు ఉంది. ఇంకా ఎవరికి ఆశ పెట్టి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి అనుకుంటే గత 20 సంవత్సరాలుగా రెండే ఉండేవి, ఒకటి మహిళలు, ఒకటి బీసీలు. ఇది చాలా కాలం నుంచి నేను చెప్తూ వస్తున్నాను. ఈ రెండింటిని కాంగ్రెస్ కనుక తీసుకొని పోతే ఖచ్చితంగా అది విజయ అవకాశాలు పెరుగుతాయి, మళ్ళీ జాతీయ స్థాయి నిలబెట్టుకుంటుంది అని. అది ఎవరు చేస్తే వాళ్ళకి అని ఈ విషయం గమనించి బీజేపీ వాళ్ళు మొట్టమొదట బీసీలకు వాళ్ళు సానుకూలంగా లేరు కాబట్టి వాళ్ళు మహిళలకు తీసుకున్నారు. నిజానికి మహిళలకి 25 ఏళ్ళ కిందనే ఆ బిల్లు అట్లా ఉండింది. దాని గురించి మహిళల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ ఉండాలి అనే పేరిట ములాయం సింగ్ యాదవ్, లాల్ ప్రసాద్ యాదవ్ బీసీ ఇంటలెక్చువల్స్గా ఈ రాజకీయ పరిణామాలన్నింటి గమనించి మన సమాజానికి మార్గదర్శిగా ఉండడానికి అనుకూలమైన, అందరూ ఆమోదించే విధంగా, మన వెంట నడిచే విధంగా మన నిర్ణయాలను తీసుకొని ఈ ఆశతో ఉన్నటువంటి బీసీలకి నిరాశ కలిగించకుండా, నిరాశ భాష మాట్లాడకుండా ఆశాపూరితంగా వీ కెన్ విన్ అనే భాషతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ, దాని బిల్లు నువ్వు వ్యతిరేకించడం కాకుండా బిల్లును సమర్థిస్తూనే ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ఒకటి వచ్చింది, 2వ అడుగు, 3వ అడుగు, 4వ అడుగు, 5వ అడుగు అని మనం ముందుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటిదాకా మాట్లాడుతున్న భాష అంతా నెగిటివ్ భాష ఉన్నది. ఆ నెగిటివ్ భాష నుంచి పాజిటివ్ భాషకు మార్చి ఆత్మవిశ్వాసం పెంచి ఆయా పార్టీలు ఉన్న వాళ్ళు కూడా మనకు మద్దతు ఇచ్చే విధంగా
మార్చుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వేదికపై ఆసీనున్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా బిఎస్ రాములు గారికి, బాలరాజు గౌడ్ గారికి, మరి ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42% బిల్లు బీసీలకు సంబంధించి పాస్ చేయడం జరిగింది. ఇది అసెంబ్లీలో ఇది కొత్తగా పెట్టిందేం కాదు. మార్చి 17 రోజు 42% రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో, తర్వాత కౌన్సిల్లో పెట్టి ఇక్కడ పాస్ చేసి 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపినారు. మళ్ళీ కేంద్రంలో అది పాస్ అవుతలేదని చెప్పేసి ఇక్కడ ఆర్డినెన్స్ ఇచ్చినారు. మళ్ళీ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ నుంచి సంతకమే రాలేదనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ఒకసారి బిల్లు పెట్టి జీవో ద్వారా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ జీవోల ద్వారా అమలు చేస్తే మరి బీసీలకు నిజంగా రిజర్వేషన్లు వస్తాయా, రాజ్యాంగం ఏం చెప్తుంది అనే విషయాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో నేను ఇంతకుముందే చెప్పిన 10 రాష్ట్రాలు జీవోల ద్వారా రిజర్వేషన్లు 50% దాటి సీలింగ్ దాటి ఇస్తే కోట్లు కొట్టేసినాయి. అందులో మన రాష్ట్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 44% రిజర్వేషన్ అప్పుడున్నటువంటి కమిషన్, మురళీధరరావు కమిషన్ ఆధారంగా ఇస్తే 2 నెలల కోట్లు కొట్టేసినాయి. మరి ఎట్లా చేస్తే మనకు 42% శాశ్వతం అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట కులగణన చేసింది, వారిని అప్రిషియేట్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లు మార్చి 17 రోజులో పాస్ చేసినప్పుడు కూడా పర్సనల్గా కలిసి అప్రిషియేషన్ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించున్నటువంటి వైఖరి మనకు 42% సాధించేలాగా లేదు అని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం. మొట్టమొదట మేము ఏం చెప్పినాం, తమిళనాడులో జయలలిత ఎట్లయితే ఆమె 50% బీసీలకు రిజర్వేషన్ నేను తీసుకొనే వస్తా అని చెప్పేసి చెన్నై నుంచి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని మరి అది సాధించుకున్న తర్వాతనే చెన్నైకి వెళ్ళిందో, అట్లనే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరినాం. ఆమె అక్కడ సుమారు 5 సార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి వాళ్లకున్న అనుమానాలన్నీ నివృత్తి చేసి వాళ్ళందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీలో ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి బిల్లులు పాస్ చేయించుకొని వచ్చారు. మనం ఇక్కడ అదే చెప్పాం, మీరు అఖిలపక్ష సమావేశాలు పెట్టండి, ఇక్కడ వాళ్ళకి అనుమానాలు ఏముందో మీరు నివృత్తి చేయండి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్లు కోరండి అని. సో నిన్న సీఎం గారు చెప్పారు, నేను 5 సార్లు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినా వారు ఇవ్వలేరని. మరి ఇక్కడ మొదలైతే మీరు అఖిలపక్ష సమావేశాలు పెట్టుంటే దాని పర్యవసానాలు వేరే తీరుగా ఉండేది కదా. ఈరోజు బీజేపీ అందులో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము ఆ బిల్లును తిరస్కరిస్తున్నామని అనేటువంటి అవకాశం ఉండేది కాదు కదా. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా ఏం కోరుతున్నాం, మీరు కొంత దూరం ప్రయాణం చేసిండ్రు, కనీసం ఇప్పటికైనా విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ అనేది భారతదేశానికి ఒక రోల్ మోడల్ లాగా తెలంగాణను మీరు చేయాలనుకున్నప్పుడు, అదేవిధంగా రిజర్వేషన్ల గోడల్ని బద్దలు కొట్టాలని మీరు అనుకున్నప్పుడు మీరు తమిళనాడు మోడల్గా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేగాని బీసీలను మభ్యపెట్టే విధంగా మేమేదో ప్రయత్నం చేసి మళ్ళీ అది రేపు తెల్లారి కోర్టులో కొట్టుకుపోతే, అయ్యో మేము ప్రయత్నం చేసినాం కోర్టులు కొట్టేసినాయి కాబట్టి మా చేతుల్లో ఏం లేదని చెప్పి 22%, 23% తోటి మేము రిజర్వేషన్లు పోతాం, కాకపోతే మా పార్టీ తరఫున ఇస్తాం అనేటువంటి వాదన మాత్రం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తాం. మీరు అనుకుంటే సాధ్యమే, కాదనేది ఏం లేదు. 2 ఎంపీలతోటి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు ఒక ఆయన. అట్లనే 39 మంది ఎంపీలతో జయలలిత ఆ రోజు 50% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టించుకోగలిగింది. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి 235 మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళ మొత్తం వాళ్ళ మిత్రపక్షాలు అన్నీ కలిపితే 37 పార్టీలు ఉంది. అదేవిధంగా ఇండి కూటమికి 235 మంది సభ్యులు ఉన్నారు. మీరు అనుకుంటే జరగదా? మీరు ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగి మేము కులగణనకు సంబంధించి చేస్తాం, 50% సీలింగ్ గోడలు బద్దలు కొడతామని చెప్పిన వాళ్ళు ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఒక నిమిషం కూడా ఈ ఇష్యూ మాట్లాడలేదు. మరి మీకు ఎంత చిత్తశుద్ధి అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజుకైనా మేము కాంగ్రెస్ను కోరేది ఏంటంటే, మీరు అంతర్గతంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పటికైనా మీ నాయకుడు పార్లమెంట్లో లేవదీయండి,
ఢిల్లీలో మీరు ధర్నాలు పెట్టండి, నిరాహార దీక్షలు చేయండి అని మేము కోరుతున్నాం. అది చేయకుండా మేము ఏదో జీవో ద్వారా వస్తాం, మళ్ళీ ఏదో జరుగుద్ది అనేటువంటి దాని మీద మాత్రం భ్రమలు కల్పించొద్దని చెప్తున్నాం. ఒకటి. రెండవది, ఇవాళ రిజర్వేషన్కు నిజంగా అడ్డం పడుతున్నటువంటి శక్తులు ఏమైనా ఉన్నాయంటే అది బీజేపీ వాళ్ళు. ఇవాళ కేంద్రం దగ్గరికి వెళ్ళింది, మనము ఆల్మోస్ట్ ఆల్ వంట చేసుకుని తినే దగ్గర ఉంటే ఆ నోట్లో వెళ్ళేటువంటి ముద్దను లాగేస్తున్నారు వాళ్ళు. ఇవాళ బీజేపీ ఏం చెప్తుంది, అందులో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము దాన్ని ఎదుర్కొంటామా, దాన్ని వాపసు పంపిస్తామంటుంది. మరి మీరు తెచ్చిన ఈడబ్ల్యూఎస్ బిల్లులో ముస్లిమ్స్ లేరా? 10%లో మీరు ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారో అందులో ముస్లిమ్స్ లేరా? అర్హత లేదా వాళ్ళకు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అందులో జాబులు పొందడం లేదా? ఇవాళ మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ముస్లిమ్స్ లేరా బీసీలలో? ఇవాళ కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా బీసీలను చేర్చిందా అందులో? మీరు కేవలం బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒకే ఒక మిషతో మోకాలు అడ్డం పెట్టేసి ఆ బిల్లు పాస్ కాకుండా కేంద్రంలో కానీ ఎక్కడ కానీ చేస్తున్నారు. మీకు అనుకుంటే మీరు ఏదైనా చేస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ దేశంలో ఎవరు ధర్నాలు చేసిందని తీసుకొచ్చిండ్రు? ఎవరన్నా ఈడబ్ల్యూఎస్ కావాలని చెప్పి ఈ దేశంలో అడిగిందా? మీకు గమ్మత్తు లెక్కలున్న ఈడబ్ల్యూఎస్ చెప్తా వినండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొరకు మొట్టమొదట మేజర్ సిన్హా కమిటీని 2005లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఏర్పాటు చేశారు. 2010లో ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిషన్ రిపోర్టు అట్లనే ఉంది. ఆ కమిషన్ రిపోర్టు నేను ఇవాళ కూడా చూసిన, చదివిన 118 పేజీలు ఏదో ఉంది. ఎక్కడ కూడా నాకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాయలే కమిషన్లో. కానీ బీజేపీ గవర్నమెంటు 2019లో వాళ్ళ ఆర్థికపరమైన రికమెండేషన్లు ఇచ్చిండ్రు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎట్లాంటి ఆర్థికపరమైన రిజర్వేషన్లు అంటే స్కీములు పెట్టాలి అని రకరకాలుగా రాసిండ్రు. కానీ నేను మొత్తం తిరిగిన 8వ చాప్టర్ 9వ చాప్టర్ రికమెండేషన్స్ చాప్టర్ ఎక్కడ ఒక్క పదం కనిపించలే. వాళ్ళే ఇంకా చాలా రాష్ట్రాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అద్దని చెప్పేసి జవాబు ఇచ్చినాయి వాళ్ళు రాష్ట్రాలు తిరిగినప్పుడు. అయినప్పటికీ కూడా 2019 జనవరి 7లో క్యాబినెట్ డెసిషన్ తీసుకొని 8వ తారీఖు లోక్సభ, 9వ తారీఖు రాజ్యసభ, 12వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం, 14వ తారీఖు నుంచి దేశమంతా అమలు చేసిండ్రు. అందులో జీవోలో ఏం పెట్టిండ్రు? 103rd అమెండ్మెంట్లో మ్యాక్సిమం ఆఫ్ 10% అని రాసిండు. మ్యాక్సిమం ఆఫ్ 10% అని రాసి భారతదేశం మొత్తం 10% అమలు చేసింది. దానికి దీనికి పొంతన లేదు. అదేవిధంగా కోర్టులు కూడా 50% అప్పటి వరకు సీలింగ్ పెట్టిన కోర్టులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చేస్తే ఈ 103వ రాజ్యాంగ సవరణ కరెక్టే, 10% దీనికి దానికి సంబంధం లేదు అని వ్యాఖ్యానం చేసి దాన్ని జీవోను ఆ అమెండ్మెంట్ను అపీల్ చేసినాయి. అంత విశాల దృక్పథం ఉన్నవాళ్ళు మరి బీసీల దగ్గరికి వచ్చేస్తే మీరు ఎందుకు అడ్డుకుంటారు? ఒకటి. రెండోది, ఈడబ్ల్యూఎస్ ఇది మేజర్ సిన్హా కమిటీ రిపోర్ట్ ప్రకారం కూడా ఏంటంటే 2004-2005లో 103 కోట్ల జనాభా వాళ్ళ ఎస్టిమేట్లో. ఎన్ఎస్ఎస్ సర్వే, అది ఎన్ఎస్ఎస్ఓ సర్వే 2004-2005లో 31% బీసీల పాపులేషన్ ఎస్టిమేట్, ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ ఎస్టిమేట్ చేశారు. దాని ప్రకారం 32 కోట్ల జనాభా ఉంది. అందులో పేదవాళ్ళు ఎంత ఉంది ఎస్టిమేట్ చేస్తే 5,60,00,000 వేశారు. 5,60,00,000 అంటే 6% మించలేరు వాళ్ళు. 6% లేని పబ్లిక్ 10% రిజర్వేషన్ మీరు ఇస్తారు, కోర్టులు కూడా ఆహా ఓహో అని ఒప్పుకుంటాయి. ఆ రోజు ఏమంటాడు ప్రధానమంత్రి మోడీ, ఇది ఒక హిస్టారిక్ డెసిషన్ అని దాన్ని అభ్యర్థిస్తున్నాడు ఈడబ్ల్యూఎస్లోకి ఇవ్వడానికి. కానీ బీసీలకు వచ్చేస్తే వీళ్ళు హిస్టారిక్ డెసిషన్ కాదు. ఇది 4-5 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 10%, మాకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేస్తుంటే వాళ్ళ చెవులకు కూడా వినిపిస్తలేదు. ఇప్పటి వరకు 20 క్యాబినెట్ మీటింగ్లు జరుగుంటే ఒక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ బిల్లు మీద చర్చ జరగలేదు. మీరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. 6% జనాభా లేని వాళ్ళకు 10% ఇస్తారు. 10% మ్యాక్సిమం పెట్టి 10% అమలు చేస్తారు.
మళ్ళీ ముస్లింల పేరు మీద ఇతరతర పేరు మీద అడ్డుకుంటారు. మీరేమో దాంట్లో ముస్లిమ్స్ అందరినీ కూడా అర్హులు అని చెప్పి మీరు అందులో పేర్కొంటారు. మరి దీన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనకు లేదా? ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రెషర్ పెడుతూనే అక్కడ అమలు పరచాల్సినటువంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళపైన మనం ప్రెషర్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ బీసీ ప్రజలు ఎవరిని మోస్తున్నారో అర్థం చేసుకోవాలి. మన రిజర్వేషన్లు రాకుండా మోకాళ్ళు ఎందుకు ఎవరు అడ్డం పెడుతున్నారో తెలుసుకోవాలి. 5%, 6% లేని జనాభాకు 10% రిజర్వేషన్ ఎట్లు ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనం తెలుసుకోకుండా మనం మాట్లాడితే రేపు తెల్లారి ఇంకా బీసీ సమాజం మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదంలో ఉంది. ఇప్పటికే విద్యా ఉద్యోగాల్లో ఈరోజు కూడా 22% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మనం లేవు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎన్ని ఉన్నామని చెప్పి నేను లెక్క తీస్తున్నాం, కానీ ఇప్పటి వరకు మనకి ఇంకా లెక్క ఇవ్వలే. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత శాతం బీసీలు ఉన్నారు ఇవాళ అని. సో తీరా తీస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి బీసీలు అంటే మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. ఆ రోజు మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు పార్లమెంట్లో అడ్డుకున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ను బడగొట్టినారు వీపీ సింగ్ను. ఈ ఇష్యూను డైవర్టన్ చేయడం కొరకు కమండల యాత్ర తీసుకొచ్చినారు. సో మొదటి నుంచి కూడా బీసీల రిజర్వేషన్ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ వాళ్లకు ఇష్టం లేదు. ఆ విషయం స్పష్టంగా మాట్లాడగలం. ఎవరు వచ్చినా సరే డిబేట్లో కూడా మనం చెప్పగలం. వాళ్ళు ఏమంటారంటే మేము ఎన్సీబీసీ చేసినాం, దానికి రాజ్యాంగ హోదా ఇచ్చినాం, మేము 27 మందికి కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చినాం. నిజమే, కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు కాదు. కేంద్రంలో 29 మంది, 27 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. అందులో బీసీలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఒరిజినల్ పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ విషయం మేము ప్రశ్నించదలుచుకోలే. ఎంతో కొంత మీ దాంట్లో ఇచ్చిండ్లు, ఓకే. మరి ఇది కూడా ఇచ్చి మమ్మల్ని కాపాడని చెప్పేసి మేము ఇది కూడా ఇచ్చి బీసీలకు మేలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీ పట్ల, మీకు బీసీల పట్ల ఉన్న ప్రేమను మీరు నిరూపించుకోమని చెప్తూ ఉన్నాం. సో ఇవాళ బీసీలు వాళ్ళకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా అన్ని రంగాల్లో కోల్పోతున్నారు. నేను ఓన్లీ 42%కే కన్ఫై చెప్తున్నాను. ఇవాళ దాదాపు 75-76 కార్పొరేషన్లు తెలంగాణ ప్రభుత్వం నింపింది. అందులో బీసీల వాటా ఎంత? దానికన్నా డబుల్ ఖర్చు అయ్యేటివినే. ఒక పేపరే కదా ఇవ్వరు. కాంట్రాక్టులలో 42% చెప్పింది, మీరు 42% వినడం మర్చిపోయింది. దానికి ₹1 కూడా ఖర్చు అయ్యేది లేదు. ఇకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులలో ఇంత శాతం ఉందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో మేము కోరేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రామిస్ చేసిందో 42% రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీరు అమలయ్యేటట్టు చూడండి. మీరు ఏదో జీవోలు తీసుకొచ్చారు, మీరు ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు జీవోలకు కులగణన చేసినా మా దగ్గర ఎంపెరికల్ డాటా ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత 50% సీలింగ్కు శాంక్టిటీ లేదు. ఇదే నిజమైతే మరి బీహార్లో వాళ్ళ దగ్గర ఎంపెరికల్ డాటా ఉంది. మరి వాళ్ళు కూడా కులగణన చేసి, కనీసం మనం కులగణన చేసి ఏ కులం జనాభా ఎంత ఉంది అసలు ఆ కులగణన రిపోర్ట్ బయట పెట్టలే రాష్ట్ర ప్రభుత్వం. కానీ బీహార్లో బయట పెట్టిండ్రు. అయినప్పటికీ కూడా కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలి. దాంట్లో మన జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఇంప్లీడ్ అయ్యింది ఆ పిటిషన్లో. సార్ సివిల్ అప్పీల్ అయ్యారు. అదికే చెప్తున్నాం మనం. ఇవాళ జీవోను ఇచ్చి ఆ జీవో రేపు తెల్లారి కోర్టుల జ్యుడిషియల్ స్క్రూటినీకి నిలబడకపోతే మరి దాని భవిష్యత్తు ఏంటి? మళ్ళీ బీసీలు మళ్ళీ 23%, 22% తోటే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలన్నా. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఏంటంటే, మీరు పోరాటం చేయాలనుకున్నప్పుడు ఆ చిత్తశుద్ధి మీకుంటే మీరు 100% తమిళనాడు మోడల్ లాగా వెళ్ళి వీరోచితంగా కేంద్రంతో తలపడితే అందరూ కూడా సమాజం మీ వెంట ఉంటుంది. బీసీ సమాజం సాధించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. అంతే తప్ప మేము ఇస్తున్నట్టే ఉండాలి, కోట్లు కొట్టేయాలి, ఆ తర్వాత బీసీలకు అబ్బా మేము చాలా న్యాయం చేయబోయినాం కానీ కోట్లే విలన్లు అని చెప్పి చూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే దానివల్ల లాభం లేదు.
ఇవాళ జరుగుతున్నాయి అన్నవి. ఏ అగ్రకుల పార్టీకి ఆధిపత్య కుల పార్టీలకు బీసీలకు 42% ఇవ్వాలని లేదు. వాళ్ళందరి మనసులో ఒకటే, ఎట్లా బీసీలకు రాకుండా అడ్డుకోవాలి, కానీ మీద మట్టుకు 42% ఇవ్వడానికి మేమంతా సుముఖమే అని చెప్పడం. అల్టిమేట్గా దాన్ని కోర్టులో కొట్టేపియడం. ఆ తర్వాత మళ్ళీ బీసీలకు మొదట్లాగానే 22, 23 రావడం. వాళ్ళందరూ కూడా మేము ఎంతో కష్టపడ్డాం కానీ బీసీలకు ఇప్పించలేకపోయినాం, కోర్టులో వీళ్ళని చెప్పే ప్రయత్నం చేయడం. సో మేము కోరేది ఒకటే, మీకు నిజంగా అమలు పరచాలనే ఉద్దేశం ఉంటే ఈ జీవోలను ఇవన్నీ మీరు ఏం చేసిందో అవన్నీ చేస్తూ ఉండండి. కానీ నేనేం దాని మీద మాట్లాడదలుచుకోలేదు. 100% మీరు కేంద్రంతో ఇప్పటికైనా ఇక్కడ నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి తలపడి ఆ 42% రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో పెట్టించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి మార్గం అదొకటే. కొంతమంది 9వ షెడ్యూల్లో పెట్టినా కానీ కోర్టు కొట్టేయచ్చు, ఎందుకంటే 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్తూ ఉన్నారు. బట్ ఎంత చేసినా ఇప్పటి వరకు 9వ షెడ్యూల్లో 284 చట్టాలు పెట్టినారు. మన దగ్గర కూడా ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ఉంది. ఏ ఒక్క చట్టం కూడా కోర్టు కొట్టేయలేదు. 9th షెడ్యూల్లో పెట్టింది సుప్రీంకోర్టు ఒకటి. రెండోది, ఏదైతే మన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాను డిసైడ్ చేసినప్పుడు ఈ జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది 50% సీలింగ్ అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదు అని. కాబట్టి మనకు 50% దాటకూడదనే నిబంధన కూడా ఏం లేదు. ఇవన్నీ ఉన్నాయి మనకు జడ్జిమెంట్స్ అనుకూలంగా. కాబోయే కాలంలో మనం ఒకటే చెప్తున్నాం బీసీ సమాజానికి, మీరు ఇట్లాంటి ఎత్తుగడలను నమ్మొద్దు. ఎందుకంటే దీనివల్ల మనకు అల్టిమేట్గా లాభం జరగబోదని మేము స్పష్టంగా చెప్తున్నాం. మీరు రాబోయే కాలంలో ప్రజాభిప్రాయాన్ని మీరు బుల్డప్ చేసి ప్రభుత్వాల మీద ప్రెషర్ పెట్టకపోతే మనం అనుకున్నది సాధించుకోలేం. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో సకల వర్గాలు వచ్చినాయో బీసీలు అందరూ కూడా ఇప్పుడు 42% ఉద్యమంలోకి వచ్చి మీరందరూ కూడా ప్రభుత్వాల మీద ప్రెషర్ పెట్టి మరి యునైటెడ్గా పోరాటం చేస్తే 100% మనం 9th షెడ్యూల్ పెట్టుకుంటాం. ఏ గవర్నమెంట్ కూడా మనం అడగందే వాళ్ళు చెయ్యరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతూ నేను మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, వారిని తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మిత్రులు, సోదరులు, శ్రీ టి చిరంజీవులు గారు, మిత్రులు మన బాలరాజు గౌడ్ గారు, అట్లే మన రాములు గారు, మన కిరణ్ గారు, వేదికను అలంకరించిన మిత్రులందరికీ, మీ అందరికీ పాత్రికా విలేకరులు, ఇది ప్రెస్ మీటే కానీ నేను డీటెయిల్గా చెప్పాను, బ్రీఫ్గానే చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి, రికార్డ్ చేసేసుకోండి. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రం ఇస్తాను. 3 పార్టీలు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఆ 3 పార్టీలు అగ్రకుల నాయకులు నడిపిస్తున్నటువంటి పార్టీలు అవి. వాళ్ళు గొడ్డండ్లు అయితే మనం గొడ్డలి కామలం. కాబట్టి మన గొడ్డలి కామలు అందరూ పోయి ఆ గొడ్డండ్లలో జరిగి మనల్నే నరికిస్తున్నారు, మన వాళ్ళతోనే. అది ఎట్లా జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలుసు. మనకి ఈ తెలంగాణ రాష్ట్రము రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ప్రకారము మేము అంతకంటే ముందు 2000 ఒక ఆల్ ఇండియా మొత్తం బ్యాక్వర్డ్ క్లాసెస్ అంతా ఫెడరేషన్ లీడ్ చేసి ఒక 30 సంస్థలని తీసుకొని వెళ్ళి రాహుల్ గాంధీకి ఒక సోషల్ జస్టిస్ అంది, కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ ఏంది, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఏంది, మా కోరిక ఏంది, కులగణన జరగాల, మేమెంతో మాకు వాటర్ రావాలా అని వారికి ఒక గంట సేపు నా అందరి సమక్షంలో నేను బ్రీఫ్ చేసిన దాని ప్రకారం అదే విషయాలు భారతదేశం అంతా తిరిగి చెప్తా ఉన్నాడు. తర్వాత తెలంగాణలో రాహుల్ గాంధీని చూసి తెలంగాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్కు ఓటు వేసినారు, కానీ ఇక్కడ ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖం చూసి మాత్రం ఎవరు వేయలేదు. కాబట్టి ఇక్కడ మేమందరం కూడా ఆ రోజు మేము పాల్గొన్నాము. తెలంగాణ మేము మేనిఫెస్టో, కామారెడ్డి మేనిఫెస్టోలో 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని ప్రామిస్ చేసిన దాని మీదనే మేము గట్టిగా పట్టుకొని మీరు దానికి కులగణన చేయండి, దానికి సరైన చట్టం చేయండి అని బీసీ వర్గాలు, బీసీ సంఘాలని పోరాడుతూ వచ్చినాయి. దానికి ఫిబ్రవరి 2024లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక
రిజల్యూషన్స్ పాస్ చేసినారు బోత్ హౌజెస్లో మేము కులగణన చేపడతామని. ఫిబ్రవరిలో కులగణన చేపడతామని, మరి మనకు దాదాపు 8 నెలల వరకు నిమ్మకు నీరెత్తినట్లే కూర్చున్నారు. ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. అక్టోబరు అప్పుడు మాత్రము మేము కులగణన చేస్తామని ఒక జీవోఎఫ్ నెంబర్ 18 తయారు చేసి 10/10/2024 సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వే మేము చేస్తామని ఒక జియో తీసినారు. ఆ జియో మేము ఏది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మేము సర్వే చేస్తామని చెప్పినారు. అది చేసి మనము వాళ్ళు అంటున్నారు అసలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏ రకమైన హౌస్ హోల్డ్ సర్వే చేసినారు, ఏ రకమైన తర్వాత ఆ హౌజ్లో ఉండేటువంటి యొక్క హ్యూమన్ బీయింగ్స్ సర్వే చేసినారు. 2 ఫేజులుగా చేయాలి ఎవరైనా కులగణన. సెన్సెస్ అయినా కూడా 2011 సోషియో ఎకనామిక్ కాన్సెన్స్ అయినా 2 ఫేజులు చేస్తారు. మొత్తం ఎండ్లు ఉన్నాయి, పూరు గుడిసెలు ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, ఇల్లు లేని వాడు ఉన్నాయా, ఆ హౌస్ హోల్డ్ సర్వే చేసిన తర్వాత ఆ ఇంట్లో ఎవడున్నాడు, వాడికి కూలి చేసుకుంటాడా, లేకపోతే ఎన్ఎంఆరా, లేకపోతే ఉద్యోగస్తుడా, లేకపోతే లేబరా, ఏదో మొత్తం అయితే సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ పొలిటికల్ పర్టికులర్స్ అన్ని తీసుకోవాలా. అట్లా తీసుకున్నట్లు ఈ రాష్ట్రంలో ఎవరికి మన అందరికీ తెలుసు. మన ఇంటికి వచ్చి ఎవడు అడగలే. 50 కాలమ్స్ పెట్టి ఆ పర్టికులర్స్ ఏమో అడగలే. పోనీ వాళ్ళు ఇంట్లో కూర్చొని రాసుకున్నారు, ఏదో ఒకటి చిట్టి అతికిచ్చిపోయినారు. అతికిచ్చిపోయిన తర్వాత ఆ కులగణన బయట పెట్టలేదు. బయట పెట్టకపోగా నవంబర్ 2024లో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినారు. డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిషన్నే మళ్ళా ఆయనని 1 మ్యాన్ కమిషన్గా ఏర్పాటు చేసినారు. ఎందుకు? ఈయన ఓన్లీ పోస్ట్ మార్టం చేయడానికి. కులగణన చేసిన దాన్ని పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది అని సర్వే చేసి లోకల్ బాడీ రిజర్వేషన్స్ను నిర్ణయించడానికి మాత్రమే ఈ డెడికేటెడ్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్. కానీ ఆ కులగణన ఎవరు ఏ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎవరు టీచర్స్ని డిప్యూట్ చేయలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని డిస్ప్యూట్ చేయలేదు. ఎవరిని డిప్యూట్ చేసినాడు, ఎవడింటికి పోయినాడు, ఎవడు అడిగినాడు, ఈ పర్టికులర్స్ మనకు తెలియదు. పోనీ కులగణన చేస్తారు. ఏదో వాళ్ళకు అంటే చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈ యొక్క బీసీలకు సరియైన కులగణన చేసి వీళ్ళకు చట్టం చేసి 42% ఇద్దామన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు, బీజేపీకి లేదు. సోదరులు చిరంజీవులు గారు చెప్పినారు, నేను దాన్ని డిమాన్స్ట్రేట్ చేస్తాను ఎట్లా చిత్తశుద్ధి లేదని. బీజేపీ ఎంత ద్వంద్వ వైఖరి ఊసరు వెళ్ళి వేషాలు వేస్తుందో సోదరులు ఎట్లనే చెప్పారు. ఎందుకంటే మనకు 2011 కాస్ట్ సెన్సస్ని పబ్లిక్ చేయమని బాహాటంగా చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్టికల్ 46 ప్రకారము, ఆర్టికల్ 46 ప్రకారం ఏముంటుందంటే అది 46 ప్రకారము ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, టు ప్రొటెక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. తరతరాలకెళ్ళి మనకు సోషల్ ఇంజస్టిస్ ఎక్స్ప్లాయిటేషన్ బీసీ వర్గాలకు జరుగుతుందో అటువంటి వాళ్ళకు ఒక చట్టం చేయాలని ఆర్టికల్ 46ను చూపించుకొని సినో కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ మోడీ కూడా ఆ రోజు వ్యతిరేకించినాడు సినో కమిషన్ని. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు రిజర్వేషన్స్ ఇవ్వకూడదని. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ చెప్పిన ఆర్ఎస్ఎస్ ప్రకారం వాళ్ళ పాలసీ ప్రకారం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అద్రగనంగా దొడ్డిదారిన అది 3 రోజులల్లో అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి 4-5% బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అందులోకి ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళని అంటరాని తలవాళ్ళకి మార్చేసుకొని ఓన్లీ అగ్రకుల పేదల అని చెప్పుకుంటూ పేదలు ఎవరో నిర్ణయించకుండా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నావు, 10% ఇస్తున్నావు, అగమేఘాల మీద ఎక్స్ట్రా శాంక్షన్స్ చేసి బడ్జెట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ భారత్ జోడో యాత్ర ప్రకారం కొంత భావజాలం పెరిగింది భారతదేశం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం గెలవాలంటే కులగణన చేయాలా అని ఎప్పుడు తెలంగాణ గవర్నమెంటు కులగణన చేసిన తర్వాత ఆ కులగణన ఇంతవరకు రిపోర్ట్ బయట పెట్టలేదు. పెట్టకపోయినా కూడా కులగణన చేసినామని చెప్పినారు వాళ్ళు.
చేసామన్న తర్వాత దానికి కులగణన చేస్తే ఏం చేయొచ్చు అనేది మీకు ఆ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర లేదు సొల్యూషను, లేకపోతే కాంగ్రెస్లో ఉన్న న్యాయ నిపుణుల మెదడులో లేదు, లేకపోతే ఎవరికి ప్రబుద్ధులు లేనప్పుడు నేను ఒక డ్రాఫ్ట్ని వేసి ఇది సాధ్యమే, మనకు ఆర్టికల్ 31C ప్రకారం ఒక చట్టం తీసుకొని దాన్ని 9th షెడ్యూల్లో కలిపినట్లయితే ఆర్టికల్ 31B ప్రకారము రాజ్యాంగ మనకు ప్రొటెక్షన్ వస్తుంది, అది ఫండమెంటల్ రైట్ కింద వస్తుంది ఈ చట్టము అని ఒక డ్రాఫ్ట్ నేను తయారు చేసి ఎప్పుడు తయారు చేసి ఇచ్చినాను. దిస్ డ్రాఫ్ట్ వాజ్ ప్రిపేర్డ్ బై మీ ఇన్ 11th January 2025లో ఇది చేసి దాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ ప్రజెంట్ చేసినాము. అన్ని పార్టీలను పిలిచి ఇది ఒక చట్టం మేము తమిళనాడు తరహాలో చేసినాము, ఇటువంటి చట్టాన్ని చేసి మీరు అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లయితే కేంద్ర క్యాబినెట్ ఓకే చేసి ఉభయ సభలలో వాళ్ళకు పాస్ చేయించుకొని అప్పుడు ప్రెసిడెంట్కి పంపితే ప్రెసిడెంట్ ఎస్సెంట్ ఇస్తుంది. అప్పుడు 9th షెడ్యూల్లో కలుపుతారు. ఏదైతే తమిళనాడు యాక్ట్ కింద 9th షెడ్యూల్లో వాళ్ళది 9th షెడ్యూల్లో వాళ్ళని కలిపినారు. ఏది మనకు ఆర్టికల్ 6 అందులో వన్ ఆఫ్ ది ఆర్టికల్ ప్రకారము వాళ్ళకు 257 సీరియల్ నెంబర్లు 9th షెడ్యూల్లో వాళ్ళది ఉంది. కాబట్టి అది ఎప్పుడైతే ఒక చట్టం చేస్తే అది బేసిక్ స్ట్రక్చర్స్కి వ్యతిరేకంగా ఉంటే అన్కాన్స్టిట్యూషనల్ అవుతూనే ఇంటర్ఫేర్ కావచ్చు, కానీ ఈ సోషల్ జస్టిస్ బేసిక్ స్ట్రక్చర్స్కి వ్యతిరేకం కాదు అని ఈడబ్ల్యూఎస్లో సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఇది కోర్టు కొట్టివేయబడడానికి కూడా వీలు లేదు 9th షెడ్యూల్లో కలిపితే. ఇంత మంచి చట్టాన్ని తయారు చేసి ఇస్తే ఏది జనవరిలో తయారు చేసి ఇస్తే వాళ్ళు మేము పవర్ ప్రజెంటేషన్ చేసి తర్వాత ఎంతమంది మనకు పోనీ వాళ్ళకి న్యాయ సలహాలు అడుగుతున్నారు కదా. నేను చీఫ్ జస్టిస్ చేసిన, చైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేసిన, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ స్థాపించి అన్ని రాష్ట్రాలలో ఒక యూనిట్ ఉంది, కనీసం ఇంతో అంత జ్ఞానం ఉన్నది, సామాజిక న్యాయం మీద స్పృహ ఉన్నది అని ఒక్క రోజన్న గవర్నమెంట్ సలహాలు అడగవచ్చు కదా. లేకపోతే న్యాయ నిపుణులను సంప్రదించి ఎవరు న్యాయమిత్రులని పత్రికల్లో మీరు ఏం చేయాలని చెప్పండి, పత్రికలను అడుగుతాడు. లేకపోతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పెట్టి వాళ్ళేదో న్యాయ సలహా ఇస్తారట, వాళ్ళకున్న అడ్వకేట్ జనరల్ ఇంకా వేరే కొంతమందిని సలహాలు తీసుకుంటారు. కానీ ఆ రోజే చెప్పినాను, నీ 10 మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చినా లేకపోతే మీ పార్టీ తరఫుకి వెళ్ళి పెద్ద పెద్ద ఎంపీలు సీనియర్ మోస్ట్ లాయర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి నిలబడినా కూడా మీరు ఇటువంటి బిల్లు తెస్తే యాక్ట్ తెస్తే 9th షెడ్యూల్లో కలపకపోతే ఏ చట్టం నిలవదని ఆ రోజు సవాల్ చేసి చెప్పాను. ఆ రోజు సవాల్ చేసి చెప్పినా కూడా వాళ్ళకి ఇంకా ప్రతిసారి ప్రతి పూటకో మాట వేషం వేసి మోసం దగా కుట్ర చేస్తున్నారు, కానీ చిత్తశుద్ధితోని ముందుకు వెళ్ళట్లేదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2023లో ఎలక్షన్స్ అయినాయి నవంబర్ తర్వాత ఇప్పుడు 22 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది. 22 కాంగ్రెస్ గవర్నమెంట్లు అయితే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఒక 2 నెలలు చేసినారు. ఇది 22 నెలల సంధి ఈ కాస్ట్ సర్వే బయట పెట్టరు. ఈ కాస్ట్ సర్వే బయట పెట్టకపోగా ఇంకా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి మాది తెలంగాణ మోడల్ సర్వే, బీహార్ రాష్ట్రం సరైన సర్వే కాదని ఈయన మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఆయన మన రాహుల్ గాంధీని ఒక మిస్గైడ్ చేసి తప్పుతో పట్టిస్తే అక్కడ బూమరంగ్ అవుతున్నది. తెలంగాణ మోడల్ సరైనది కాదు అని అక్కడ ప్రజలు తెలుసుకుంటున్నారు. మేము కూడా బీహార్లో ఈ తెలంగాణ విషయం, తెలంగాణ మొత్తం బండారం బయట పెడతాము. ఇది ఎంత బూటకమో, ఎంత మోసపూరితమైన ఈ రిపోర్టో, మోసపూరితమైన చర్యలో ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తే ఇక్కడ వినట్లేదు. దానికి దీనికి ఏం లింకో, ఏం సంబంధమో, ఏం లావాదేవీలో కానీ ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు వినట్లేదని కూడా మేము భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్స్ అవుతా ఉన్నాయి, బీహార్లో పోయి ఖచ్చితంగా చెప్తాము. దాని తర్వాత ఇది మేము ఫిబ్రవరిలో కూడా వేరియస్ ఆ నోట ఈ నోట వీళ్ళందరూ వాళ్ళ శిష్యులోడు పోయి మరి ముఖ్యమంత్రి గారు చెప్తే ఒకరోజు పిలిపించుకొని ఏంటి చూద్దాము ఈ 9th షెడ్యూల్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాడు. సంతోషం, అర్థం చేసుకున్నాడు కానీ లెజిస్లేషన్ చేసినారు. ఏది లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్స్ అని, అట్లనే మన ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్స్ అని. మరి లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్స్ ఏది దీని ప్రకారం ఏమి ఇచ్చినాడు, 42% బీసీలకు ఇచ్చినాడు,
ఏది 66% ఉంటే. మరి ఎస్సీలకు వాళ్ళ పాపులేషన్ ఎస్సీల 17.4, మరి బిల్లులో ఓన్లీ 15% ఎందుకు పెట్టినాం? ఎస్సీలకి పాపులేషన్ ప్రకారం పెట్టాలి 17.4, మరి ఎస్టీలకు 10.4 ఉన్నది. సో 69.8 ఇవ్వాలా, కానీ ఇచ్చింది 67%. బిల్లులు సరే పెట్టినావు. ఇప్పుడు 2 బిల్లులు పాస్ చేసి నువ్వు రాష్ట్రపతి అసెంబ్లీకి పంపినావు. రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిన తర్వాత నువ్వు ఏదైతే చట్టం చేయదలుచుకున్నావో 50% దాటకుండా ఉండడానికి ఆల్రెడీ నువ్వు బిల్లులో పెట్టిన దానిలో ఏది నాట్ విత్ స్టాండింగ్ ఎనీ జడ్జిమెంట్ డిగ్రీ అని ఓవర్కమ్ చేయడానికి ఆర్టికల్ 31 కింద ప్రకారము 9 షెడ్యూల్లో కలపడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నువ్వు బిల్లులో పాసుకున్నావు. బిల్లులో రాసుకొని మరి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు ఒక్క రోజన్నా మీరు ప్రధానమంత్రి దగ్గరికి పోయి కూర్చొని పార్లమెంట్లో మీరు లేవనెత్తి, లేకపోతే మొత్తం మీరు ఒక లాబింగ్ చేసి తమిళనాడులో ఎవడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయలే, జంతర్ మంతర్ దగ్గర ఏదో రైలు బుక్ చేసి వీళ్ళందరినీ తనకు చూసుకుని తీసుకువెళ్ళలేదు. ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకున్నారు. కానీ మేము చేసినట్టు ఉండాలా, ప్రజలకు మోసం చేయాలా? తర్వాత ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ప్రతి రాష్ట్రంలో కొట్టేసినారు. మహారాష్ట్రలో వికాసరావు గౌరీలో కొట్టేసినారు. మన బీహార్ గవర్నమెంట్ కులగణన చేసి రిపోర్ట్ పబ్లిక్ చేసి ఒక యాక్ట్ తయారు చేసి బీహార్ రిజర్వేషన్స్ అడెక్వేట్ రిప్రజెంటేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ తయారు చేసి 2022లో 2023లో ఒక యాక్ట్ తయారు చేసినారు. యాక్ట్ తయారు చేసి వాళ్ళు రిజర్వేషన్స్ మనకు అక్కడ ఎంత 65% అంటే 43% బీసీలకు చేసినారు. 43% బీసీలకు ఒక యాక్ట్ చేసి బీహార్ చట్టం చేస్తేనే బీహార్ హైకోర్టు కొట్టు వేసింది. ఒకటే తప్పు చేసింది బీహార్ ఏంటంటే 9th షెడ్యూల్ కలపడానికి అటువంటి చట్టం తయారు చేయలే, కానీ జనరల్గా చట్టాలు తయారు చేసినట్టు చేసింది కాబట్టి కాన్స్టిట్యూషన్ రక్షణ లేదు కాబట్టి కొట్టేసినారు. దాని మీద బీహార్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ కూడా సివిల్ అప్పీల్ వేసింది. ఈ 2 కూడా నెంబర్లు అయినాయి, కానీ స్టే ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ ఉన్నాక ఇప్పుడు మహారాష్ట్ర కేసు పెండింగ్ ఉన్నాక బీహార్ది పెండింగ్ ఉన్నాక ఏ రకంగా ఈ 2 బిల్లులు ఆల్రెడీ పాస్ అయిన పెండింగ్ ఉన్నాక ఇది ఒక బూటకం ప్రకారము కేసీఆర్ 52% లోబడి రిజర్వేషన్స్ ఆ రోజు కనీసము ఇంప్లిమెంట్ చేస్తే 22% అయింది. లేకపోతే ఆ 22 కూడా రాకపోతుండేది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా అదే పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకరినొకరిని బ్లేమ్ చేసేసుకొని మనకు మహారాష్ట్రలో డెడికేటెడ్ కమిషన్ లేకుండా బీసీ బ్యాక్వర్డ్నెస్ నిర్ణయించకుండా ఎన్నికలు జరిపితే కూడా ఎన్నికలు చెల్లయని డిక్లేర్ చేసినారు. ఇన్ని జడ్జిమెంట్లు ఉన్నాక కూడా ఇప్పుడు మీరు ఏదో వీళ్ళు బీఆర్ఎస్ని బ్లేమ్ చేసి లేకపోతే బీజేపీ వాళ్ళు మనకు అట్లా ముస్లిమ్స్ ఉన్నారని కూడా పలుపుకొని మన గొడ్డలి కామలు వాళ్ళ గొడ్డల్లో చేరి మనల్ని నరకడానికి, మనం నాశనం చేయడానికి, సామాజిక న్యాయానికి విద్రోహం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బీసీ సమాజము, బీసీ జాతి మేల్కొనవలసిన అవసరం ఉంది, ఉద్యమం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఇంత గట్టిగా వాళ్ళ నేను అసెంబ్లీలో చూస్తే ఎవరినైనా మాట్లాడనిస్తారా? ఎదురుదాడి, ఏం మాట్లాడినా కూడా ఎదురుదాడి. వీళ్ళు కూడా చిత్తశుద్ధి లేకుండా మాట్లాడే విధానం వీళ్ళది కూడా. కాబట్టి ఎవరు 3 పార్టీలకు ఏది చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా హైకోర్టు ఇది కొట్టేస్తుంది. కాబట్టి ఆల్రెడీ 31 సెప్టెంబర్ లోపల ఎలక్షన్స్ జరపాలని ఒక జడ్జిమెంట్ ఉంది, హైకోర్టు నిర్ణయించింది. కాబట్టి మేము ప్రయత్నం చేసినాం అన్నీ, కానీ కోర్టు కొట్టేసింది. కాబట్టి మేము అదే కేసీఆర్ చేసినట్లు 50% లోబడి రిజర్వేషన్స్ ఆయన ఇంప్లిమెంట్ చేయాలా. 42% రిజర్వేషన్స్ నేను పార్టీ పరంగా ఇస్తా అంటున్నాడు. 42% నువ్వు గెలిచే ఇస్తావా? నువ్వు అన్ని గెలిపించుకుంటావా? మిగతా అన్నీ మళ్ళీ ఓపెన్గా మన బీసీలలో కూడా ఈసారి చైతన్యం పరిచి మనం మొత్తం 100%కు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు గెలుచుకోవడానికి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళాలని, ఈ ప్రజలకు ఈ విషయము తేటతెల్లము చేయాలని, మాకు ఏ పార్టీ బంధువు కాదు, ఏ పార్టీ మిత్రుడు కాదు, ఏ పార్టీ శత్రువు కాదు. ప్రజలకు మేము పోరాడుతున్నాము. కాబట్టి ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఒక జాగృతిని పెడుతున్నాము. కాబట్టి ఈ జాగృతి ప్రజల్లో చేరాలని ఈరోజు
అర్జెంటుగా నిన్ననే బిల్లు పాస్ అయినాయి, ఈరోజు చెప్పాలా, నిజమేందో చెప్పాలా, చట్టబద్ధంగా వీలవుతుందా కాదా చెప్పాలా. ఈ చట్టబద్ధత లేదు దీనికి, ఇది నిలబడదని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. ఏదైనా ప్రశ్నలు ఉంటే వేయండి, దానికి జవాబు చెప్తాం. మరి ఇండివిజువల్ బైట్స్ మాత్రం ఉన్నాయి. ఎస్టీలు ఉన్నారు, జనాభా దామాషా ప్రకారం ఉన్నాయి. ఓసీలు ఉన్నారు, వాళ్ళు 6% ఉంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి బీసీలకు 52% కేంద్రం లెక్క, రాష్ట్రంలో వచ్చేస్తే 56%. మరి బీసీలకు ఎంత ఉంది రిజర్వేషన్? 29%. సో మరి ఎవరి కోట ఎవరు తింటున్నారు? ఇప్పుడు ఎవరి వాటా ఎవరు తింటున్నారు? ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగ పరంగా ఉంది కాదనట్లే. ఓసీలకు కూడా లాస్ట్కు మీరే కదా చేసింది బీజేపీ గవర్నమెంట్. 6% జనాభా లేదు వాళ్ళ లెక్క ప్రకారం, ఈవెన్ ఆ సిన్హా కమిటీ రిపోర్ట్ ప్రకారం. అందుకే కదా ఇవాళ ఏ ఎగ్జామ్ జరిగినా కానీ ఆ ఎగ్జామ్లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్కు ఓసీలకు ఎంత తక్కువ వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. లేని జనాభాకు 6% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తావు. మరి మేము న్యాయబద్ధంగా పోరాడుతుంటే మాకెందుకు ఇవ్వరు మీరు కేంద్రంలో బీజేపీ వాళ్ళు? ఈ విషయాన్ని మనం నొక్కి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉంది, గడప గడపకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఈ రిజర్వేషన్లు కేంద్రంలో పాస్ చేయరు, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పాస్ చేస్తారు కానీ మనది పాస్ చేయరా? అంటే బీసీలు అంటే అంత చులకనగా అనిపిస్తున్నారా? ఆ విషయాన్ని కూడా మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ 42% సంబంధించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి నటిస్తున్నాడో లేకపోతే ఇద్దరు కూడబలుకున్నారో కానీ అందులో ఏమి చిత్తశుద్ధి లేదు, సిన్సియారిటీ లేదు అని. మరి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసినప్పుడు ప్రధానమంత్రికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఒక మాట మాట్లాడండి. ఆ రోజు ఎవరైనా ఎంత చిత్తశుద్ధి ఉన్నదా? అది పోనీ పార్లమెంట్లో వీళ్ళకి 200 ఎంపీలు ఉన్నారు చిల్లర, పార్లమెంట్లో ఎప్పుడన్నా లేవనెత్తినారా వాళ్ళు? లేకపోతే మీరు రాసినట్లు ఏం 5 ఏందో రేపు పేపర్లో పబ్లిష్ చేయమని చెప్పండి. చెప్పడానికి ఏముంది తప్పించుకోవడానికి? వాళ్ళకు ఇప్పుడు ఎంటుకలు ఉన్న కొప్పు ఎట్లు పెట్టినా చక్కగా ఉంటుందట. వారు ఏం మాట్లాడినా పత్రికలు రాస్తాయి, ప్రజలు నమ్ముతున్నారు, ఈ రకమైన ప్రచారం అవుతుంది. కానీ ఏ రకమైన ఎంత కుట్ర జరుగుతుంది, ఎంత మోసం జరుగుతుంది, ప్లాన్ చేసుకొని కూడగలుక్కొని మనము ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఈ పార్టీలు పనిచేస్తున్నాయి కానీ చిత్తశుద్ధితో ఎవరు పనిచేయట్లేదు. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి సార్, ఇప్పుడు పోయినసారి ఏం చేసినారు, 2 బిల్లులు పాస్ చేసినారు. ఒకటేమో లోకల్ బాడీస్లలో 42% రిజర్వేషన్స్ బీసీలకు, ఎస్సీలకు 15%, 10% ఎస్టీలకు, మొత్తం 67% చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆయన గవర్నరు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత అది బిల్లు మాత్రమే. ఎప్పుడైతే ఉభయ సభలలో క్లియర్ చేసి రాష్ట్రపతి అసెంట్ వస్తేనే అది యాక్ట్ అవుతుంది, 9th షెడ్యూల్లో కలుపుతుంది, నోటిఫికేషన్ ఇస్తారు. అంతవరకు బిల్లు మాత్రమే. బిల్లుకి ఏ చట్టబద్ధత ఉండదు, దానికి ఏం విలువ ఉండదు, కాయిదాలు మాత్రమే. ఇప్పుడు అవి పెండింగ్ ఉన్నాక ఇప్పుడు ఈయన 2 బిల్లులు ఏం బిల్లు పెట్టినాడు? ఒకటేమో ఏదైతే 50%కు లోబడి నేను ఆ రోజు పంచాయతీరాజ్ యాక్ట్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందో దాన్ని సడలిస్తున్నా. అది సడలిస్తేంది, సడలించకపోతుంది. 50% సీలింగ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు పెట్టింది, ఇప్పుడున్న లా ఆఫ్ ది ల్యాండ్ ఉన్నది. అది ఈయన సడలించినంత మాత్రాన అది వ్యాలిడ్కి వస్తుందా? అది లీగల్గా అవుతుందా? కోర్టులు ఒప్పుకుంటాయా? అది మళ్ళీ ఒక బూటకం. ఇప్పుడు మరి విద్యా ఉద్యోగాలలో ఎందుకు బిల్లు నిన్న పెట్టలేదు? ఓన్లీ మున్సిపాలిటీస్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారమే 50% అప్పర్ సీలింగ్ వరకే పెట్టాడు. కానీ విద్యా ఉద్యోగాలలో కూడా మళ్ళీ ఎందుకు రీటరేట్స్ బిల్లు పంపలేదు? అది ఎందుకు పెండింగ్ పెట్టుకున్నది? ఈయన ఉన్న పరిధిలో కదా. పోనీ మీ బ్రదర్ అన్నట్లు 75-76 కార్పొరేషన్లు మొత్తం నామినేటెడ్ పోస్టులు ఇస్తే 53 నౌకర్ కులాలకే ఇస్తావు. అందులో 33 దాదాపు రెడ్డి కులాలు ఉంటాయి, బీసీలకు 23-24 ఇస్తావా? ఇదేమి నీకు నాకర చిత్తశుద్ధి ఉన్నది? ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు ఆర్డీఓస్ వాళ్ళే, ఆఫీసర్లు వాళ్ళే మొత్తం వాళ్ళ గుప్పెట్ల చేతులు పెట్టుకుని రాజ్యం వెళ్తున్నారు. ఏం చిత్తశుద్ధి ఉందండి మాట్లాడుకుంటాము?
చెప్తున్నాయి కదా నాన్న, మనము గొడ్డలు కామలము, వాళ్ళ గొడ్డళ్ళు. మన కామలు పోయి వాళ్ళ గొడ్డల్లో చేరినాయి. మన వాళ్ళే నరుకుతున్నారు, మన వాళ్ళే మనం నాశనం చేసేస్తున్నారు. అందుకని నిజమైన వాళ్ళు ఎవరు, నిజంగా జూటా నాయకులు ఎవరు అనేది గుర్తించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది సమాజంలో.